వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, సిల్వర్ అనేది లాస్ట్ 72 అవర్స్ వరకు ఎలా ఉంది? ఈ రోజు కూడా ఒక 3000 అంటే పెరగడం జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతదా? లేకపోతే ఇదొక ట్రాపా? దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు లాస్ట్ 72 అవర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ ఈ రోజు కూడా ఒక 3000 అనేది పెరగడం జరిగింది. సో, కన్సిస్టెన్సీ‌గా ఇలాగే పెరుగుకుంటూ పోతుందా? లేకపోతే ఇదొక ట్రాప్ అని అంటారా? సో ఒకటి ఏం చూసామంటే అంటిల్ దివాళీ అంటే సండే వరకు కూడా లాస్ట్ వీక్ వరకు కూడా కమోడిటీ మార్కెట్స్‌లో సిల్వర్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్‌లో 1,72,000 కూడా టచ్ అయింది. ఓకే. ఏది ఎంసీఎక్స్‌లో. ఓకే. అందుకే మండే రోజు మార్నింగ్ 21st డే రోజు మార్కెట్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా 120, 172 దాకా టచ్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $54 కూడా పర్ ఔన్స్ టచ్ అయింది. ఓకే. సో ఇది మోర్ ఆర్ లెస్ ఒక రికార్డ్ హై. బట్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే చూసుకుంటే నిన్న 22nd రోజు 1,59,000 కూడా పోయింది. అండ్ ఓవర్ నైట్ రాత్రి నిన్న ఎందుకంటే హాలిడే కాబట్టి ఎంసీఎక్స్ నిన్న 5:30కు ఓపెన్ అయింది. రాత్రి 11:30 వరకి 1,52,000 కూడా వెళ్ళిపోయింది. సో అంటే 78,000 నుంచి 52 అంటే 16 అట్లీస్ట్ అంత తగ్గడం అనేది ఒక 10% వరకి తగ్గింది ఈజీగా. సో విచ్ ఈజ్ ఒక 24 అవర్స్‌లో 10% తగ్గడం అనేది మాత్రం యూజువల్లీ ఎంత వోలటైల్ ఉన్నా గానీ ఇంత వోలటిలిటీ అనేది మంచిది కాదు. యూజువల్లీ ఇట్లాంటి వోలటిలిటీ మనం క్రిప్టో మార్కెట్‌లో చూస్తాం. క్రిప్టో కాయిన్స్‌లో మనము ఒకరోజు పొద్దున ఒకే రోజు 20-30% వోలటిలిటీ కూడా చూసే అవకాశాలుంటాయి. అట్లాంటి అవకాశం ఈక్విటీ మార్కెట్స్‌లో గానీ యూజువల్లీ మెటల్స్‌లో అంత ఎక్కువగా ఉండదు. బట్ ఇది అన్‌యూజువల్ సర్కమ్‌స్టాన్సెస్ కాబట్టి ఈసారి అలా జరిగింది. ఎందుకంటే బిల్డప్ టు ఈ 172 వరకు అనే బిల్డప్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అవ్వలేదు. చాలా షార్ట్ ఒక 2-3 నెలల్లో 1,10,000, 1,18,000 నుంచి ఏకంగా 1,72,000 వరకు వెళ్ళడం అనేది టూ ఫాస్ట్ ఆఫ్ ఎ ర్యాలీ అన్నమాట. అది సస్టైన్ కావాలంటే హ్యూజ్ నంబర్ ఆఫ్ బయర్స్ ఉండాలి మార్కెట్‌లో. ఆర్ హ్యూజ్ నంబర్ ఆఫ్ సప్లై కూడా కావాలి. ఈ కేస్‌లో ఏంటంటే సప్లై కూడా లేదు. ఫిజికల్ మార్కెట్‌లో కానీ మోస్ట్ ఆఫ్ ద రీజనల్ మార్కెట్స్‌లో కూడా సిల్వర్ అవైలబుల్ లేదు. రిఫైనరీ ఏదైతే ఎంఎంటీసీ ప్యాంప్ అంటామో ఆ రిఫైనరీ దగ్గర కూడా స్టాక్ అయిపోయింది ఫిజికల్‌గా. అంత ఎక్కువగా డిమాండ్ అవ్వడం అండ్ ఈ డిమాండ్‌ని చూసేసి ఈవెన్ ఎంసీఎక్స్‌లో కూడా చాలామంది ఫ్యూచర్స్‌లో పొజిషన్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే చాలామంది తెలివైన ట్రేడర్స్ ఏం చేశారంటే ముందే కొన్ని షార్ట్స్ కూడా బుక్ చేసి కొని పెట్టుకున్నారు. ఏది దీపావళి తర్వాత సిల్వర్ పడిపోవచ్చని. అది ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ జరిగింది. సెల్లింగ్ జరిగింది. స్పెక్యులేటర్స్ అందరూ అమ్మడం మొదలుపెట్టారు నిన్న. అందుకోసమే కరెక్షన్ వచ్చింది. సో వన్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ కరెక్షన్ ఆర్ దిస్ చేంజ్ వోలటిలిటీ అనేది వెరీ హై విచ్ ఈస్ యూజువల్లీ అన్యూజువల్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మాత్రం ఈ వోలటిలిటీ ఉన్న టైంలో మాత్రం ఫస్ట్ ఎంటర్ అవ్వడం అస్సలు సరి కాదు. ఓకే. ఓకే. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నిన్న అంత పడిపోయాక 152, 153 దాకా వెళ్ళిపోయాక ఇవాళ చూసుకున్నా సరే మన మార్కెట్స్ మనకు దగ్గర 3,000 వరకు ఇవాళ సిల్వర్ పెరిగింది. సో 1,48,000కి ఇవాళ ట్రేడ్ అవుతా ఉంది ఎంసీఎక్స్‌లో. సో 1,45,000 వరకు పడిపోయింది. ఓకే. సో దగ్గర 18,000-20,000 పైన 20,000 పైనే పడిపోయింది ఒక రోజులో. సో 148 దగ్గర ఉంది ఇప్పుడు. ఇవాళ 3,300 పెరిగింది ఇవాళ పొద్దున్న నుంచి ఓపెన్ అయినప్పటి నుంచి. అంటే 2.32% పెరిగింది సిల్వర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఇది నిజంగా గ్రోతా ఆర్ ఇదేమైనా ట్రాపా? బికాజ్ యూజువల్లీ ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్స్ పడిపోయినప్పుడు స్ట్రెయిట్ లైన్‌లో పడిపోవు. పెరిగినప్పుడు అంతే స్ట్రెయిట్ లైన్‌లో పెరగవు. ఒక ర్యాలీ వస్తుంది, మళ్ళీ కొంచెం పడుతుంది, మళ్ళీ ఇంకొక ర్యాలీ వస్తుంది. అట్లా పెరగడం కూడా. సేమ్ పడిపోయేప్పుడు కూడా సడెన్‌గా పడిపోకుండా ఇన్వెస్టర్స్‌ని ట్రాప్ చేస్తా ఉంటారు. బికాజ్ షార్ట్స్ ఉన్నాయి. చాలా బిల్డప్ ఉంది. షార్ట్ బిల్డప్. ఇప్పుడు షార్ట్ కవరింగ్ జరుగుతా ఉంది. ఎవరైతే షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు క్లియర్ ఆఫ్ చేసుకోవాల్సిందే. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. అందుకోసమే ఈ స్మాల్ 2-3%. సో ఈ టైమ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ నౌ. ఓకే. ఓకే. సో ఈ ప్యాటర్న్ ఇంత వోలటిలిటీ కాకుండా కొంచెం తక్కువ వోలటిలిటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మంచిది. అంటే ఎంత తక్కువ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే ఈ టైం ఛాన్స్ పీరియడ్ అనేది మనకు అంటే ఒకటేంటంటే బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ స్పెక్యులేషన్‌తో కొని పెట్టుకున్నారు. 1.60, 1.70, 1.80 పొజిషన్‌లో. ఏది ఫిజికల్ దానిలో. ఈవెన్ ఎంసీఎక్స్‌లో కూడా 1.60, 1.70 దగ్గర కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్టే. ఎందుకంటే 148 దగ్గర ఉంది. ఒక్కొక్క 20,000 ప్లస్ లాస్‌లో ఉన్నారు.
కేజీకి. సో ఒక లాట్ తీసుకుంటే ₹1,00,000 లాస్. ఓకే. అలాంటప్పుడు బెటర్ ఏంటంటే జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి మనం ఏం హెల్ప్ చేయలేము పెద్దగా. వాళ్ళు హోప్ చేయాల్సింది ఏంటంటే ఇది మళ్ళీ రికవర్ అవుతుందని హోప్ చేయడం. కిందికి పడిపోవద్దనేది హోప్ చేయడం. బట్ కొత్త వాళ్ళకి మాత్రం వీ కెన్ ఆల్వేస్ గివ్ ఇన్ అడ్వైస్. పాత వాళ్ళకి మనం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్పెక్యులేషన్ మనం చెప్పకుండా అంటే దే దెమ్సెల్వ్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి అది వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు. మళ్ళీ ఈ లెవెల్‌కి మళ్ళీ 170, 160 లెవెల్‌కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. యెస్ ఇట్ మైట్ కమ్. ఇట్ విల్ కమ్. బట్ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది సస్టైనబుల్ కానే కాదు. దట్స్ వై ఇట్ హాస్ హ్యాపెండ్. అండ్ ఈ లెవెల్స్ కూడా 145, 148 మధ్యలో ఇవాళ 148 దగ్గర ఉంది. ఇది సస్టైనబుల్లా కాదా అంటే సిల్వర్‌లో మాత్రం చెప్పలేము. బంగారం అయితే వీ కెన్ సే ఇట్. ఇంత కరెక్షన్ అయినప్పుడు టక్కున ఎంట్రీ అవుతుంది. చాలామంది ఎంట్రీ తీసుకుంటారు. ఇప్పుడు ఈటీఎఫ్‌ల ద్వారా గానీ, వీటి ద్వారా కొత్తగా ఈ లెవెల్‌లో ఎంటర్ అయితే తప్ప ఈ ప్రైస్ కూడా సస్టైన్ కాదు. ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే చాలామంది అమ్ముతా పోతారు. ప్రాఫిట్ బుక్ చేస్తా ఉన్నారు. ఆర్ లాస్‌ని తక్కువ చేసుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వొలటిలిటీలో ఉన్నప్పుడు మాత్రం కొత్త వాళ్ళు జాగ్రత్తగా ఎంటర్ అవుతే బెటర్. కావాలంటే కొంచెం స్టేబిలైజ్ అయ్యేంత వరకు. ఇంత వొలటిలిటీ లేకుండా 1%, 0.5% వొలటిలిటీ వచ్చేంత వరకు ఫ్యూ డేస్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం మంచిది. అంటే స్టేబుల్ అవుతదంటారా సార్? ఫ్యూ డేస్‌లోనే. ఎంత పర్సెంట్? ప్రాబబ్లీ 140 నుంచి 150 మధ్యలో స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పొజిషన్‌లో ఏందంటే చాలామంది మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసే అవకాశాలున్నాయి. సో బట్ 170, 180, 160 దగ్గర ఎవరైతే ఎంటర్ అయ్యారో మాత్రం ఇట్ టేక్స్ సమ్ టైమ్. మళ్ళీ అంత యూఫోరియా హైప్ వస్తుందని మాత్రం నమ్మకం లేదు. సో వాళ్ళకు మాత్రం ఇబ్బందే. అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా యాసెట్ చాలా ఫాస్ట్‌గా గ్రో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని లెసన్ అనేది ఈ గుణపాఠం అయితే పక్కా మనకి అందరికీ తెలిసుంటది. ఎందుకంటే సిల్వర్ ఏదైనా సరే ఇంత ఫాస్ట్ పెరగడం అనేది అన్‌యూజువల్. ఈ ఇయర్ క్లోజ్ టు 70% పెరిగింది. 65, 70% పీక్ ఉన్నప్పుడు పెరిగింది. అండ్ ఫిజికల్ మార్కెట్‌లో 100% పైన పెరిగింది ఈ ఇయర్‌లోనే. సో అలాంటప్పుడు ఇది సస్టైన్ కావాలంటే అట్లాంటి యూఫోరియా ఉంటేనే అవుతుంది మార్కెట్‌లో. అందరూ కొనాలి, కొనాలి, కొనాలి. అదేదో మనం చూసినప్పుడు డీమానిటైజేషన్ అప్పుడు ఏటీఎం దగ్గర లైన్స్ ఎలా ఉన్నాయో, ఆర్ మనకి ఫుడ్ లేని చోట మనము ఫుడ్ కోసం కొనడానికి వెయిట్ చేస్తుంటాము కొన్ని చోట్ల. అట్లాంటి పరిస్థితి బంగారం షాపుల దగ్గర, సిల్వర్ షాపుల దగ్గర బయట వెయిట్ చేస్తూ కొనడం జరిగింది జనం. అంటే అంత సస్టైనబుల్ కానీ ర్యాలీ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది చూస్తున్నాము. ఎవరైతే చాలామంది షార్ట్ చేశారో వాళ్ళందరూ కవర్ చేయబోతున్నారు. ఇవాళ పెరిగినా సరే ఇట్స్ ఎ ట్రాప్. జస్ట్ బికాస్ పెరిగిందని మళ్ళీ 2% పెరిగిందని ఎంటర్ అవుతే మాత్రం యూ మైట్ సూల్. ఎందుకంటే ఇంతకుముందు 2008లో కూడా 50 నుంచి పర్ ఔన్స్ $51, $52 నుంచి $18కి కూడా పడిపోయింది. అంటే సగానికి సగం కన్నా కూడా ఎక్కువగా సిల్వర్ ఇంతకుముందు చూసాం. ఈసారి అంత చూడకపోవచ్చు. రీజన్ ఇప్పుడు అవసరాలు ఎక్కువున్నాయి సిల్వర్‌కి. కాకపోతే మొన్నటి ర్యాలీ మాత్రం రోజుకి 3, 4, 5% మాత్రం కాదు. వి షుడ్ దట్ ఈస్ నాట్ ఎ లెవెల్. అట్లాంటి ఏ యాసెట్ కూడా అంత పద్ధతిలో అంత ఫాస్ట్‌గా పెరగకూడదు. పెరిగితే మాత్రం ఇట్స్ నాట్ రియల్ గ్రోత్. అది ఓన్లీ టెంపరరీ గ్రోత్ విచ్ విల్ కరెక్ట్ ఫాస్టర్. ఓకే. సో 148, 149 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది సిల్వర్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇది ట్రాప్ అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ ఎ ట్రాప్. ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కూడా మనం చూసుకుంటే సెల్లింగ్ ఎక్కువగా జరుగుతా ఉంది. ఎవరైతే ఫిజికల్ సిల్వర్ కూడా ఇంకా కొన్ని చోట్ల అవైలబుల్ లేదు ఇండియా మార్కెట్స్‌లో. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సప్లై స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా ప్రైస్ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలున్నాయి. సో 140 నుంచి 145 మధ్యలో కొన్ని రోజుల వరకు స్టేబుల్ అయ్యాక అక్కడ ఎంటర్ అవుతే పరిస్థితులు ఓకే. తప్ప ఇప్పుడు మాత్రం కొత్తగా వాళ్ళు మాత్రం ఎవరు మిస్ అయ్యాము 170 దగ్గర ఇప్పుడు 140 వచ్చింది కదా నేను ఎంటర్ అవుతున్నా అనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే. ఓకే. లెట్ ఇట్ వెయిట్ ఫర్ ఎ వీక్. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ కండి. పరిస్థితులు మారలేదు. బట్ ఎవరైతే రీసెంట్‌గా స్పెక్యులేషన్‌లో వచ్చిన వాళ్ళు మాత్రం ఎగ్జిట్ అవుతున్నారు. బికాస్ దే కెనాట్ హోల్డ్ నెగెటివ్ పొజిషన్స్ ఎక్కువ రోజులు చేయలేరు. వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఇప్పుడు ఇబ్బందే. షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ స్టిల్ వాలిడ్. సో అందుకోసం ఈవెన్ ఈటీఎఫ్స్ కూడా మనం చూసుకుంటే డ్రాప్ అయ్యాయి. 25% పైన డ్రాప్ అయ్యాయి. 175 నుంచి 145, 148 వరకు డ్రాప్ అయింది. సో అలాంటి జాగ్రత్త ఎక్కువ అవసరము. కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా డోంట్ గెట్ ఇంటు నౌ బికాస్ పడిపోయిందని ఇప్పుడే ఎంటర్ కాకుండా కొంచెం ఆగండి. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.